15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చూసారా, అంశాన్ని మనము ముందుగానే మీకు తెలియజేస్తాం. మనము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా సహాయం చేస్తాడో, అలాగే మేలు చేసిన తర్వాత నువ్వు నేను దారి తొలగి బ్రతికేటప్పుడు ఏ విధముగా కలుగు చేసుకుంటాడో. సో ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడో నేర్చుకుంటాం. చెప్పండి ఏంటి? మొదటిగా మనం బాధలో, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. రెండవది, మనము మేలు పొందుకున్న తర్వాత దారి తొలగిపోతే మరలా దేవుడు మనల్ని ఏ విధంగా హత్తుకుంటాడు లేదా స్థిరపరుస్తాడు, నడిపిస్తాడు. అదొకటి. అలాగే మూడవదిగా మరి మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క మరి కృపలు మనం బ్రతికేటప్పుడు దేవుడు ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడన్నది మనం నేర్చుకుందాము. ఒకసారి 66వ అధ్యాయం యెషయా గ్రంథము 64వ అధ్యాయాన్ని వాక్య ధ్యానాన్ని మనం చూసుకున్నాం. ప్రియులారా, 64వ అధ్యాయం మొదటి వచనం. గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదవు, పర్వతములు తత్తరిల్లును గాక. ప్రార్థన చూసుకుందాం. మహాపరిశుద్ధుల రక్షక మీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో జ్ఞాపకం చూసుకుని దేవా, ఈ యొక్క వాక్య భాగాన్ని, వర్తమానాన్ని మేము ధ్యానం చూస్తుండగా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఓదార్చండి, మమ్మల్ని ప్రభా స్థిరపరచండి. అయ్యా, మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకోమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా వస్తారంటే ఆయన? ఎలా వస్తారంటే చెప్పండి, అందరూ చెప్పాలి. 22 నిమిషాలు చెప్పుకుందాం మనందరం వాక్యము. ఆయన మనతో మాట్లాడతారు, మనందరం విని నేర్చుకుందామా. ఎలా వస్తారంట? గగనము చీల్చుకుని వచ్చుదువు గాక. 2వ లైన్, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును. ప్రియులారా, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లడం అంటే ప్రియులారా, దాని అర్థం ఏంటంటే, గగనము చీల్చుకొని రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, పర్వతము లాంటి శ్రమలు నిన్ను పట్టుకుని నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని అతలాకుతలము చేస్తూ ఉన్నాయి. అతలాకుతలం చేస్తూ ఉండగా మరి ఎక్కడ నిలబడాలో, లేకపోతే ఏమి చేయాలో, లేకపోతే ఏ విధంగా ఆలోచించాలో, ఏ ప్రయత్నము చేసినా కూడా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి అని
దిగులు పడుతూ, వేదన పడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్న నీ కోసము దేవుడు నీ చెంతకు గగనము చీల్చుకుని వస్తాడు. హల్లెలూయా. భయపడిన అవసరం లేదు, దేనికి కూడా దిగులు పడిన అవసరము లేదు. మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నా చెంతకు వస్తాడు అని నమ్మకం మనము ఉంచాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏ పరిస్థితిలో మనము ఉన్నా కూడా దేవుడు మనలను విడిచి పెట్టడు అనే నమ్మకము, విశ్వాసము నీ మనసులో, నీ హృదయములో, నా హృదయములో ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ చెంతకు దేవుడు గగనము చీల్చుకుని వస్తాడు. హల్లెలూయా. మనం అలా ఉండమండి. అంటే ప్రతి వారము, ప్రతిరోజు దేవునితో గడుపుతూ ఉన్న మనము కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదండి, కొన్ని విషయాల్లో సంతోషంగా ఉండలేమండి, ఆనందంగా ఉండలేము. భయానికి, ఆందోళనకి, దిగులుకి, వేదనకి గురైపోవడమే కాకుండా మొత్తానికి ఆత్మీయ జీవితంలో కిందకి భూమి మట్టుకు దిగజారిపోయినప్పుడు పిల్లరా దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడంటే, మరి బ్యాంకులో 1,00,000 రూపాయలు నువ్వు ఎందుకు దాచుకుంటావు, నేను ఎందుకు దాచుకుంటాను చెప్పండి? బ్యాంకులో ఏమి అబ్బాయినా చెప్పండి అమ్మా, అలా చూస్తున్నారు. ఏమి జరిగినా మరి బ్యాంకులో మనం అడుగుతాం, భరోసా ఉంటుందని. అంతే కదా. బంగారం కొని ఎక్కడ దాచుకుంటాం? లాకర్లో దాచుకుంటాం. ఎందుకు? ఒక భరోసా అంటూ ఉంటుంది. మరి ఎందుకు అలాంటి ఇప్పుడు లోకపరంగా ఉన్న వాళ్ళ పట్లే అంత విశ్వాసం, అంత నమ్మకం మనం పెట్టుకున్నప్పుడు, దేవుడు మనకు ఆపదొస్తే మన చెంతకు వస్తాడని నేను ఎందుకు కొంతవరకే నమ్ముతాం. 100% ఎవరు నమ్ముతారండి? మనుషులు కదండి. ఎవరండి అంత ధైర్యంగా ఉంటారు? పెద్ద గుళ్ళని వదిలేసి దాన్ని ఎదురుగుంటా నిలబడమంటే నేను నిలబడతాను ఏంటండి అమ్మగారు అంటారేమో. ప్రియులారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వ రూపం. ప్రియులారా, దేవుడు మన దగ్గరికి గగనము చీల్చుకుని, ఆయన మహోన్నతుడైనను, మహాగరుడైనను, మరి పరిశుద్ధుడైనను, అందరికంటే గొప్పవాడైనను కూడా మరి చిన్న జీవితాన్ని ప్రేమించి దేవుడు నీ కోసం, నా కోసం గగనం చీల్చుకుని మనకు సహాయపడటానికి వస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, దాని విషయంలో మనం దిగులు పడన అవసరం. అలాంటి వ్యక్తిని మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చూసినట్లయితే, 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుస్సు నేను నీకు. గట్టిగా స్తోత్రం చెప్దాము, చేతులెత్తి స్తోత్రం చెప్దాము. వచ్చాడా లేదండి? వచ్చాడా? దిగి వచ్చాడు. ఏదండి అక్కడ దేవుడు రాలేదు కదండి, యెషయా గారు వచ్చారు కదండి అంటారు. ఎవరు? యెషయా గారా? చాలా మంది యెషయా గారు వచ్చారండి. యెషయా గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి? యెషయా గారు అండి. పోలీస్ ఆఫీసర్ యెషయా గారికి, యెషయా గారికి అసలు తేడా ఉండదండి వీళ్ళు పలికే పదాలకి. యెషయా గారు రాశారు కదండి ఈ గ్రంథం అంటారు. ఎవరని? ఎవరు రాశారండి? 66 పుస్తకం అధ్యాయాలు యెషయా గారు రాశారంటే మాకు అర్థం కాదు. యెషయా ఆయన అంటున్నాడు, ఆయన వచ్చాడు కదంటే ఆయన్ని పంపించింది, ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఆయన ఎన్నుకున్నది ఎవరని? దేవాది దేవుడు గగనము చీల్చుకుని ఆయన దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు. నువ్వు పడి ఉన్న శ్రమలు, నువ్వు ఏడుస్తున్న కన్నీరు చూసి, నువ్వు అనుభవిస్తున్న నిందలు చూసి, నువ్వు అనుభవిస్తున్న కరువు చూసి, నువ్వు బాధపడుతున్న స్థితిని చూసి, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. హల్లెలూయా. నీది నాది ఆలస్యం. ఏంటంటే ఆలస్యం అంటే, ఆయన వస్తాడని ఎదురు చూడటం మానేసేసి ఎలా పరిగెడతామంటే, ఎక్కడికి పరిగెడతామంటే సొంత ప్రయత్నాలన్నీ చేసి 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 అలిసిపోయాక, ప్రభువా ఎక్కడున్నావు బాబు రా, నేను ఆల్రెడీ పరిగెత్తి అలసిపోయాను. అట్లాగా ఫస్టే అంటున్నాడు ఆయన,
నేను గగనము చీల్చుకుని నీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తాను. నువ్వు ఎదురు ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము, చెప్పండి, నూతన బలము పొందుకుంటారు. ప్రియులారా, చాలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, శత్రువులు వెనకాల వచ్చేస్తున్నారు. ఐగుప్తీయులు కొంత దూరం, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. వీళ్ళు అనుకుంటున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మేము వెళ్ళిపోతాం ఐగుప్తుకి, మా వల్ల కాదు, మా పరిస్థితులని వాళ్ళు అక్కడే సమాధులు బోర్డు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు, మోషే మీద చంపేస్తారండి కాసేపు ఉంటే. కానీ దేవుడు మేఘ స్తంభంగా, అగ్ని స్తంభంగా ప్రత్యక్షమై వారి మధ్యలో నిలబడ్డారు. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు సరిచేయటం కోసం హిజ్కియా అనుకున్నాడు, నా పని, చెప్పండి, నా పని ఇంకా అయిపోయింది. రిప్లై ఇవ్వండి అమ్మా. ఏమి అలా ఉన్నారు పాపం, డల్గా ముఖాలన్నీ మాడిపోయినాయండి. శ్రమలందరికీ వస్తాయి. నా ముఖం కూడా మాడిపోయింది, ఏంటి అలా చూస్తున్నారు? అది గట్టిగా స్తోత్రం చెప్తా. నా మొక్కలు మాడిపోయినాయి అన్నారండి, ఇప్పుడు మొక్క కూడా మాడిపోయింది అనుకున్నారా? ఇంకొక బానే ఉంది కదా, కాబట్టి నవ్వండి, గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, హిజ్కియా నా పని అయిపోయింది ఇంకా అనుకున్నాడు. అప్పుడు యెషయా గారి ద్వారా అంటున్నాడు, ఇంకా అవలేదురా బాబు, ఇంకో 15 సంవత్సరాలు, చెప్పండి, ఇంకో 15 సంవత్సరాలు ఇంకా భూమి మీద నీతో దేవుడికి చాలా పని ఉంటుంది. నాతో దేవుడికి చాలా, అప్పుడే అయిపోలేదు పరిస్థితులు, ఇంకెంతే. చుట్టూ అప్పులు, మనుషుల వలన నిందలు, కరువు, దుఃఖము, వేదన అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు ఏమొచ్చిందంట, శరీరంలో మళ్ళీ రోగం మొదలైంది. ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావా? లేదు, ఇంకా మీతో దేవునికి పని ఉన్నది, మిమ్మల్ని దేవుడు హెచ్చరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గగనము చీల్చుకుని నీ చెంత వస్తాడు ఆయన సహాయం చేయడానికి. భయపడిన అవసరం లేనే లేదు. పర్వతము లాంటి శ్రమ వచ్చింది హిజ్కియాకి. మరణం అంటే ఎవరికైనా భయమే కదా. నీ ఇల్లు చక్కబెట్టుకో, తొందరగా రేపే నువ్వు చనిపోతావు అంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? నా దగ్గరికి రాజేశ్వరి గారు వచ్చి, కీర్తన నువ్వు ఇల్లు చక్కబెట్టి శుభ్రంగా మొత్తం అన్ని శుభ్రం చేసి నువ్వు రేపే చచ్చిపోతావు అంటే ఎలా ఉంటుంది నా పరిస్థితి? ఇక్కడ నిలబడతానా? చెప్పండి, నిలబడాలి. తప్పు. భయం ఉన్నా లోన, భయము, దిగులు, ఆందోళన మానవ రీతిగా ఉన్నా ఏం చేయాలి? ప్రభు వైపు చూసి మనము స్థిరపడాలి. పర్వతము లాంటి శ్రమ వచ్చింది హిజ్కియాకి. దేవుడు అద్భుత రీతిలో విడిపించాడు. 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాం? మొదటిది దేవుడు సహాయం చేస్తాడని మనం ఎదురు చూడాలి. రెండోది మేలు పొందిన తరువాత ఒకవేళ దారి తప్పితే ఆయన రూట్లోకి ఆయన తీసుకునే విధానం మామూలుగా ఉండదు. ఆ దెబ్బలు తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దెబ్బలు బాగా నాకు పరిచయం చాలా మంది తిన్నారు, తినేశారు, ఇప్పటికీ తింటున్నారు. హల్లెలూయా. ఆ దెబ్బలు మామూలుగా ఉండవు. భార్యను భర్త కొడితే కనపడతాయి కాదు, తిరిగి భార్య కొట్టినా కనపడతాయి. తల్లిదండ్రులను పిల్లలు కొట్టినా కనపడతాయి, పిల్లలు తల్లిదండ్రులు కొట్టినా కనపడతాయి. ఒకవేళ అందరూ కాదని ఒకవేళ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒకవేళ పోలీసుల చేత కొట్టించినా అయ్యే కనపడతాయి. ఒకవేళ రాజకీయ నాయకుల చేత తన్నించినా అయ్యే కనపడతాయి. కానీ దేవుడు కొట్టేది ఎక్కడ నుంచి కూడా చెప్పండి? ఆ చెయ్యి ఎవరికి కనపడదు, ఆ విధానం ఎవరికి కానరాదు, తెలియదు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు చెప్పండి? ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు? ఒకవేళ కనబడదు, దేవుడేసే శిక్ష ఎవరికి గుర్తు? ఆయన దెబ్బలే. అలాంటి దెబ్బలు తిన్న ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. చూడండి, బైబిల్ వచ్చింది పాత నిబంధన దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయం. చిరచర 33వ అధ్యాయం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు 11వ వచనం చూస్తే కనపడుతుంది. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా అతను పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని
బబులోనునకు తీసుకొని తీసుకుని పోయేది. అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని ఆ, తను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఉమ్, ఆయన తన విన్నపములను ఆలకించి ఆ, యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఆ. యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. గట్టిగా స్తోత్రం చెబుదాము. గట్టిగా చేతులెత్తి తలలు కూడా పైకెత్తాలి. మనస్సు ఏం చేశాడో తెలుసండి? అంతకుముందు దేవుడు మనస్సే గారు ఎవరో తెలుసండి? హిజ్కియా గారి చెప్పండి, ఎవరు కొడుకు? తెలుసా? హిజ్కియా గారి కొడుకు. ఎవరో 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన అతనే ఆ పాస్టర్ గారి కొడుకు ఇతను. అయితే పిల్లరా, ఆ పాస్టర్ గారు మహాసేవ చేశారు. వీడేమో ఏం చేశాడంటేనండి, విగ్రహారాధికులు ఎవ్వరూ చెయ్యలేని ప్రతి విగ్రహ నీచ పనులన్నీ చేసి స్థితంతటిని మర్చిపోయి, గతంతటిని మర్చిపోయి, పరిస్థితులన్నీ మర్చిపోయి దేవుని దృష్టికి గాయపరిచే పనులు చేశాడండి. చూశాడు. ఏం చేశాడంటండి? ఎవరు నడిపించాడంట? అసూరు రాజు. ఇతన్ని మార్చుకోవడానికి కూడా యెహోవా ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు యెహోవా? ఎక్కడి నుండి? గగనము. గట్టిగా స్తోత్రం చెప్దాము. గగనము చీల్చుకుని మేలు చేయడానికి వస్తాడు. గగనం చీల్చుకుని నిన్ను హల్లెలూయా. వచ్చేది 2 స్టెప్లు అయినా, వచ్చేది ఒక దారి నుండి అయినా. ఒకవేళ తప్పించుకోవడానికి మనం 10 దారులు వెతికినా కూడా ఆయన ఒక దారి నుండే వస్తాడు. మనస్సు ఏం చేశాడంటే, భయంకరమైన పరిస్థితుల్లో భయంకరంగా దేవుని మనస్సును బాధ పెట్టి విగ్రహారాధన చేసి అగ్నిగుండాలు దాటించి ముహూర్తాలు చూసి పైన ఉంటాయండి అతని చరిత్ర అంతా కూడా. ఆ పైన అధ్యాయులు ఇంటికి వెళ్ళాక చదువుకుని ఏం చూసి కూడా అంటే తెలుసండి, హిజ్కియా గారు ధర్మశాస్త్రం అంతా ధ్యానించి బ్రతికితే మనస్సే గారు రాత్రి అంతా పడుకునేవారు కదండి. ఎందుకని అలా ఆవిడ అడిగిదంట, ఏంటి అలా మెలుకున్నారంటే, ఉదయం రేపు రాత్రి ఏంటో తెలుసు, పౌర్ణమి ఏంటంట, ఎల్లుండి అమావాస్య. మరలా సగం సందమామ చూస్తాడండి. చూసి ఇదిగో ఈ సందమామ చూసినాక నీ మొక్క నేను చూస్తానే రా, ఓకే ముహూర్తం పెట్టించు. మనం ఏంటి గేదెలు పక్కడుతున్నాం, ముహూర్తం కావాలి. గొర్రెలకు పక్కడుతున్నాం, ముహూర్తం కావాలి. ఇవన్నీ చాలవు. అగ్నిగుండాలు దాటించాడంట. ఎవరండి? మాంత్రికుల్ని సందర్శించాడంట. ఆ కర్ణపించాల్సిన ఇంకెన్నుంటే అన్ని. ఇప్పుడు చాలా మంది చేస్తారండి, క్రైస్తవులు కూడా చేయరా? చాలా మంది కట్టించేసాయి. ఏమొచ్చింది? జ్వరం తగ్గట్లేదా నీకు? ఏం కట్టించే? ఎక్కడికి వెళ్తున్నావా ఈరోజు? శుక్రవారం కూడా వస్తావా? ఏమా మంగళవారం కూడా కొత్త పంట కొనొచ్చా? ఏమా అగ్నిగుండం దాటాలి. ఇప్పుడు మనం ఏం దాటాలే? అగ్నిగుండం. మనస్సే పనులండి, మనస్సే పనులు. బండి టూరుకుంటా స్టార్ట్ చేసేది ఎవడైనా ఎదురైతే అయిపోతాడు, తిప్పేసుకుంటాడు. అడుగు బయట తుమ్ముది, అడుగు రొంప చేస్తుందండి, జలుబు చేయదండి. చెప్పండి మరి ఎవరేంటి మరి ఏంటి అసలు వాళ్ళు పిలిచిపోయారండి? నాకు చూస్తూ సంతోషంగా ఉండండి, పర్వాలేదు. ఇలా అడిగా తుమ్మిందండి. అత్త మాట ఇది నా ప్రయాణం చేసాడు తుమ్ముతానే తుమ్ముతాను. అది జలుబు చేసేసిందే బాబా. ఏదో ఊరు వెళ్ళారు, ఏదో వాటర్ తాగారు, జలుబు చేయదా? మేమైతే 100 తుమ్ము తుమ్ముకుంటారు. మా ఇష్టం. కొంతమందికి తుమ్మడానికి కూడా స్వతంత్రం ఉండదండి. కొంతమంది మనుషుల దగ్గర పిల్లి తిరగకూడదు. వాళ్ళ ఇదిలో ఏం తిరగకూడదు? ఎందుకు? చెడ్డదంట. ఎదురైతే మనస్సు చేసాడండి ఇవన్నీ. అందుకే చెప్తున్నాను, మీరు ఇంటికి చదువుకోండి. ఇవన్నీ మీరు మంచివాళ్ళమ్మా, మీరు చెయ్యరు. ఇదిగో మనస్సే చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మనస్సే చేశాడు అవన్నీ. పిల్లి భయపడతా మనస్సే ఇంటి ఎదురుకుంటా వెళ్ళాలంటే ఏ దారి లేక ఒక ఆ రోడ్డుని పట్టుకుని వెళ్ళాలి. పిల్లి కనిపించిందమ్మా ఈ రోజంతా కీడే. పిల్లి ఎదురైతే కీడ, తుమ్మితే కీడ, లైట్ వేయకపోతే ఇదో బాధ. మూతులు ఇలా అంటే చేసుకుంటా. సాయంత్రం వెయ్యాలి. చెప్పాను కదండి ఇంతకు ముందు వైజాగ్లో అలాగే జరిగింది. ఆవిడ కాల్ చేసుకుంది మూతు, పక్కలు ఉడుతుంది. గుమ్ములు సాయంత్రం 6 అయిపోయింది. మనోడు వచ్చాడు. నోడా
అయితే ఆడేసాడు తప్పంట చెయ్యనుకోని మూకుడి అప్పల దగ్గర మూకండి పార్వతీపురంలో ఊతేమేమో ఎలాగైపోయి ప్రార్థన రాలేదన్నాను నేను కాలిపోయిందండి ముందు గడిపోయాను ఎందుకు గడిపోయినా నువ్వులోనాను పిల్లలు గమనించండి మనస్సే చేశాడండి ఇవన్నీ మీరు చదువుకునే ఇంటికి మనస్సే చేసి చూశాడు దేవుడు చూశాడు. అప్పుడు ఒక సమయం వచ్చింది ఎవరిని పంపించాడంటే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు పంపించి ఇజ్రాయేలీల జోలికి వెళ్ళలేదండి. ఎందుకంటే మనస్సే మెయిన్ క్యారెక్టర్ కదా, అసలు హీరో ఇతనే, అందువలన వాళ్ళ జోలికి వెళ్ళలేదు. మనస్సేని చుట్టుముట్టేసి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తెలిసి పాపం చేస్తే శిక్ష నీకు రావడం కదా, నీ కుటుంబానికి, నాకు, ఇంకెందుకు అందులో నుండి వచ్చేస్తావు కదా ఇందులోకి, ఇంకెందుకు నీకు బాధ, నీకు ఇవన్నీ ఎందుకు, నీకు ఇంకా సరదా తీరలేదు కాక లోకంలో ప్రతిదీ సరదా తీరలేదు. నువ్వు అనుసరిస్తే ఇంటికి పెద్దదాని అయ్యుండి పెద్దవాడు అయ్యుండి నువ్వు ఇలాంటి బతుకు బతికితే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకుంటారో, ఇంకా వాళ్ళు ఏమి నడిపిస్తారు ఎదరికి అని మనస్సేని దేవుడు ఏం చేశాడంటే కలుగు చేసుకుంటేనంట. చూడండి 12వ వచనము, అతడు శ్రమలో ఉన్నప్పుడు మనస్సే దగ్గరికి దేవుడు ఎలా దిగిపోయాడంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనసే వచ్చేసేదండి సార్ ఎవరి దగ్గరికి చెప్పాలి 2 వేలు అయిపోయింది. మనస్సే దగ్గరికి విగ్రహాన్ని హృదయంలో పెట్టుకుంటే నీ జోలికి మనిషిని కూడా ఎవడు రాడు, కానీ ఎవరు వస్తారు తెలుసా? పర్సనల్ గా వచ్చారు నీ దగ్గరికి. దేవుడు డైరెక్టర్ గా వచ్చి నీతో మాట్లాడతాడు. ఏంట్రా ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, బలానందం తీసుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, నీ హృదయంలో ఏంట్రా ఈ మనస్సే పెట్టిన విగ్రహాలు ఉన్నాయని అడుగుతాడు దేవుడు. నేను నాకు ఏమిటమ్మా పరిస్థితి ఏంటి? క్రైస్తవురాలువే, దేవుడిని నమ్ముకున్నానండి. మరి ఎవరి ప్రాణం అమ్మ అంటే సాధారణ ప్రాణం అండి. ఎవరి ప్రాణం చెప్పండి. ఇక్కడ వీడు మనస్సు చేసిన కంత్రి పనులన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. నిజంగా చాలా దాన్ని ఏమంటారు, కథర్న అంటారు కదా, మంచి పదానికి వాడతారు, చెడ్డ పదానికి వాడతారు. అంత కథర్నంగా చేశాడు విగ్రహారాధన. ఇంక ఊరుకోలేదు. దేవుడు ఎంటర్ అయ్యి కలుగు చేసుకుని ఏం చేశాడంటే తన్నటం ప్రారంభించాడు. ఈరోజు గమనించు, నీవు నేను చేసినవన్నీ జరిగిపోతున్నాయి కదా, ఎవరికి దొరకట్లేదు కదా, ఎవరు చూడలేదు కదా, ఎవరు నా జోలు కొత్తలేదు కదా, నువ్వు నేను అనుకుంటూ ఉన్నామేమో. పర్సనల్ గా దేవుడు నిన్ను దర్శించిన రోజున సరైన రీతిలో మారకపోతే మనస్సు ఇలా కష్టాలు కూడా చూస్తుంది. మనస్సు అంటున్నాడు 14 ఇది అయిన తరువాత అతడు, అది 13వ, అందుకు అతను మరలిడగా ఆయన అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ఏమని ఉన్నాడని? ఫస్ట్ దేవుడు కదా, దేవుడే, కానీ నువ్వు గ్రహించు, నేను గ్రహించు. దేవుడే ఫస్ట్ దేవుడు కదా. చెప్పండి అమ్మా, వాళ్ళ నాన్నకి దేవుడే, వాళ్ళ కుటుంబానికి దేవుడే, వాళ్ళ రాజ్యానికి దేవుడే, అంతకుముందు ఎన్నో కార్యాలు అంతేనండి. చాలా గ్రహించి గగనం చీల్చుకుని ఆశీర్వదించడానికి వస్తాడు, గగనం చీల్చుకుని మనల్ని శిక్షించడానికి. మన దేవుడు చాలా మంచి దేవుడు అండి, చాలా ప్రేమమండి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది? మనస్సేని మొత్తానికి వదిలేదు. మనస్సేని శిక్షించి ఏ తప్పు చేస్తున్నాడో గుర్తు చేయించి ఆ మార్చి మనస్సేని మరలా క్షేమంగా ఇంటికి. అదేనండి దేవుని ప్రేమ అంటే. అదే దేవుని ప్రేమ అంటే. తప్పుడడుగు లేసేటప్పుడు, తడబడేటప్పుడు దేవుడు నీ ఎద్దకు వచ్చి, గగనము చీల్చుకుని నీ ఎద్దకు వచ్చి నేను సరైన మార్గంలో పెడతాడు. అప్పుడు చూడండి అతను ఏం చేశాడు. ఒక్కసారి 15వ వచనం, అతని మార్పు చూడండి.
అతని మార్పు మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందున యెహోవా మందిర పర్వతమునందున తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరమంటూ అయ్యారు అపమాట పడతారు అప్పుడు మాటలు చెప్తారు, గొప్పలు కూడా మాటలే. హల్లెలూయా. అయ్యి కుదరకపోతే ఏం చేశాడు? మారాడా లేదా? క్రియారూపంగా ఫస్ట్ దేవునికి ఏదైతే నచ్చలేదో అవన్నీ చేశాడు కదా. మరి ఇలా ఉన్నామని దేవుడు చెప్తే వచ్చంట ఏం చేశాడంట? దేవునికి ఇష్టం లేని ప్రతి పాపమును కూడా ఆయన ఊరు వెలుపులకి చెప్పండి ఏం చేశాడంట? తీసేసి లాగి వేసాడంట. లాగడం ఏంటంటే అక్కడ ఎందుకని అంతరిస్తారు రాశారు? చెప్పండి ఎవరైనా గ్రహిస్తారు? లాగడం ఏంటి? కొన్ని దున్నపోతులు చూడండి, నడపండి. చెప్పండి చెప్పండి ఒకసారి తలపైకి చూడండి. దున్నపోతులు కొన్ని రా 4 దెబ్బలు వేస్తేనే గాని అంతకే దెబ్బలు వేసినా కూడా ఈ కాపురం చేస్తాడు గట్టిగా. కొన్ని పాపములు కూడా నీ లోపల నా లోపల ఊరుకుపోయి ఏమో వెళ్ళిపోయి వేసినాము వెళ్ళను, ఇప్పటి వరకు నువ్వు నాతో స్నానం చేసి వెళ్ళను, నేను వెళ్ళను, అసలు వెళ్ళనే. వెళ్ళిపోవే బాబు, నా దేవుడు నా దగ్గరికి వస్తలేదు, వెళ్ళిపోవే బాబు, వదిలేస్తున్నాను, నిన్ను వదిలేస్తున్నాను అని అంటే అస్సలు కదలమంట. దేన్ని బట్టి లాగాలి చెప్పండి? ప్రార్థన వాక్యము అనే తాడు కట్టి గట్టిగా లాగాలి బయటికి. హల్లెలూయా. అప్పుడు లాగినప్పుడు వెలుపులకి లాగిన ఎక్కడికి? దూరంగా. నిన్నే పాపమైతే దేవునికి నీకు దూరం చేసి ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తుందో ఆ పాపమనంతా గట్టిగా కట్టి ప్రార్థన ద్వారా చెప్పండి. దేని ద్వారా? వాక్యం ద్వారా. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానా? ప్రార్థన ద్వారానా? ఓకే. అందరూ ప్రార్థన చేసుకుంటే రోజుకి 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో. మేమంటే అదే పని కాబట్టి ఎక్కువ ఇస్తాము. 2 గంటల చేతులెత్తండి. 2 గంటల సుమా 3 గంటలు వస్తుందాం మొదలు. అది 2 గంటల కొన్ని కనీసం 2 గంటల సేపు దేవుని సన్నిధిలో కొన్ని గంట చేస్తున్నావా? మీరు నాకు చూపించొద్దు, నాకు చెప్పొద్దు, దేవునికి మీరు లెక్క చెప్పుకోనండి. బైబిల్ రోజుకి 3 అధ్యాయాలు చదువుతున్నారా? చదువులేని బిడ్డలు నేను అడగట్లా, చదువుకున్నా వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పిల్లరా గమనించి లోకానికి ఉద్యోగం వస్తారు. నువ్వు పాపమును జయించి విగ్రహాలను పడగొట్టి దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా నీతిగా జీవించాలంటే ఈ 2 తప్పనిసరిగా నీకు. ఎంత ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ లేకపోయినా కూడా డ్రైవింగ్ లో కూడా ప్రార్థన మీరు చేసుకోండి, వంట చేస్తూ చేసుకోండి, పని చేస్తూ చేసుకోండి, వాక్యం కూడా ధ్యానము చేయండి. దేవుడు అద్భుత రీతిలో మీకు సహాయం పంపించుకుంటున్నాడు. మనస్సే ఏం చేశాడు చెప్పండి? మొరపెట్టాడు. మొరపెట్టడమే కాదండి, ప్రార్థన చేయటమే కాదండి, మరి వాక్యం చదవటమే కాదండి, మరి ఏం చేశాడంటే మనస్సే దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ లాగి వేసాడంటే ఎక్కడికి? ఊరే వెలుపులకి లాగి వేసాడు. కాబట్టి పిల్లలు మనం దానిని ఆలోచించి గమనించి అక్కడ ఎందుకు అలా రాశాడంటే పడేశారని రాయొచ్చు కదా, బయటికి పెట్టేశారని రాయొచ్చు కదా, కాదు, లాగి వేశాడు. అంటే కొన్ని మొండి బండ పాప జీవితాలు అలవాట్లండి. ఎంత మానుకోవాలన్నా మానుకోలేరండి, మానేద్దాం అనుకుంటారు. అదే దోమను వెళ్ళినా అదే పరిస్థితి ఎదురైనా మరలా దానికే చిక్కబడతారు. కాబట్టి మొండి బండ పాపములను, మొండి బండ అలవాట్లను దేవుని వాక్యంతో ప్రార్థనతో బయటికి లాగివేయాలని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. చూడండి 2 దెబ్బలు కొట్టైనా ప్రభు వైపుకి తిరుగుకుంటాడు. చూడండి సాతాను అలా చేయడండి, అన్ని ఇచ్చేస్తాడు నీకు. లాస్ట్ లో ఏంటి ప్రభు నాకు ఈ ప్లేస్ ఇచ్చావంటే నాకు ఇదే ప్లేస్, నీకు అదే, నాతో ఉన్నావు కదా ఇప్పటి వరకు, మరి నా దగ్గర అదే ఉంది. ఏమంటారు చెప్పండి? అపవాది దగ్గర శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు, చివరికి నరకం. ఆడ ఆస్తి అంతా అదే. ఆడ ఆస్తి నీకు నాకు లోకంలో ఉన్నంతసేపు రాసేస్తున్నా నీకు మొత్తం ఇచ్చేస్తానంటాడు. అయ్యే ఎత్తాడు గేమ్ ఇవ్వడం. అదే ప్రభు అయితే కష్టాలతో కూడిన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గమనించండి. కాబట్టి 3వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, ఈ 2 పొందుకున్న మనం
దేవుడు గగనము చీల్చుకొని మనకు సహాయం చేయడానికి వస్తాడు. వచ్చిన తరువాత చేసిన మేలు మర్చిపోతే చెప్పండి తన్ని మరి మార్చుకుని ఆయన వైపుకి త్రిప్పుకుంటాడు. ఇక త్రిప్పుకున్న తర్వాత ఇక పడిపోకుండా చూసుకోవాలి. మూడవదిగా హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుని వైపు చూసిన తర్వాత ఇక పడిపోకుండా తప్పిపోకుండా చిన్న చిన్నవి వస్తాయి. మానవ రీతిగా మనుషులుగా మనకి చిన్న చిన్నవి వస్తాయి కంపల్సరీ. కానీ మెలకువ కలిగి పడిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆ తర్వాత దేవుడే తన ఆత్మ ద్వారా మనకి సహాయాన్ని అందిస్తాడు. చాలా అనుకుంటాం కదా, దేవుడికి నచ్చదు కాబట్టి అబద్ధం ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, కొద్దిసేపు కూడా సమయాన్ని అర్థం చేయకూడదు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోకూడదు, తాగకూడదు. సంవత్సరానికి ఒకసారి తాగివ్వండి, క్రిస్మస్కి లేదా జనవరికి లేదా సంక్రాంతికి లేదా వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. కోడిపందాల చుట్టూ తిరగకూడదు, పేకాట చుట్టూ తిరగకూడదు, గుండాట చుట్టూ తిరగకూడదు. అనుకుంటాం కానీ కోడి కోతేసేసరికి కోడిపందం అయిపోయిపోతాం, గుండాటికి కొట్టగానే దాని వైపు వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆ అలవాట్లు ఎప్పుడూ మానేస్తానని మాటిచ్చావు దేవునికి. నువ్వు అలవాట్లని నీ కన్ను నీచమైన దాన్ని ఎక్కువ శాతం చూడకూడదని ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నావు. కానీ ఎందుకు నువ్వు నిలబడలేవు, నేను నిలబడలేనంటే పిల్లరా మనలో ఉన్న ప్రతిదీ లాగివేసి ఊరు వెలుపల విడిచిపెట్టట్లేదు. మూడవది కదే పడిపోకుండా చూసుకోవాలి. ప్రభువా నేను ఈ విషయంలో నిలబడలేకపోతున్నాను, ఈ సంగతిలో నిలబడలేకపోతున్నాను. అందుకనే దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఒక్క మాట నేను చూపించేసి ముగించేస్తాను. చూడండి 51వ కీర్తన. ఆయన చేసుకున్న ప్రార్థన విపరీతం చేస్తావా? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కాదు, అది కూడా ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. చూడండి 11వ వచనం. ఇలాంటి ప్రార్థన మీరు ఇక్కడి నుంచి చెయ్యండి. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి, అందరు చెప్పండి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకము. మూడోసారి అంటండి ప్రభు అలా ప్రార్థన చేసేదంటండి మనల్ని నిలబెడతాడు. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా వెళ్ళిపోతామండి. ఎందులోకి చెప్పండి? పాప జీవితంలోకి వెళ్ళి, లేకపోతే అవివేకపు పనుల్లోకి వెళ్ళి ప్రభుకు దూరంగా వెళ్ళిపోతాం కొన్ని సందర్భాలలో. ఇదే ప్రార్థన నీకు ముందుగానే ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు తెలుసండి? పడిపోయి తన్నులు తిన్న తర్వాత చేశాడు. మనం అనుకుంటాం అంటే అప్పుడు చేద్దాం, నేను మేము కూడా పడిపోయి తన్నులు తింటాను. అలా ముందుగానే భక్తుల జీవితం మాదిరిగా ఉంది ఇక్కడ. ప్రభా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయ. ఎందుకంటే కొన్ని తెలిసి తెలియకుంటాయి పాపాలు, కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతుంటాయ్యా. నేను ఏదో తెలియక మానవ రీతిగా నేను బాధ పెట్టినప్పుడు నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు, నీ సన్నిధి నుండి త్రోసివేయకు. ఎందుకంటే బ్రతుకలేదు నువ్వు లేకుండా. నేను నిన్ను ఆరాధించకుండా నేనుండాలేనయ్యా, నిన్ను ప్రార్థించకుండా నేనుండాలేనయ్యా, నిన్ను ఆరాధించకుండా నేనుండాలేనయ్యా, నిన్ను ప్రార్థించకుండా నే బ్రతుకాలేనయ్యా, నిన్ను కొనియాడకుండా నిన్ను కీర్తించకుండా మనసారా నీ నామం స్మరించకుండా, నిన్ను కొనియాడకుండా నిన్ను కీర్తించకుండా మనసారా నీ నామం స్మరించకుండా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఇలాంటి ప్రార్థన ప్రభా ఈ రోజు గడిచిపోతే చాలు. ప్రార్థన చేసేస్తుంది, ఈ రోజుకి గడిచిపోతే చాలు. అయ్యా ఎలా నుంచి అడుగుతున్నానయ్యా, నేను ఏదో అప్పించినట్టు అట్లా అవుతుంది దేవుడు.
ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నానయ్యా, ఈ సమస్య తీరిపోవాలని, బాధ తీరిపోవాలని, ఈ వేదన పోవాలని. ఇల్లు అడిగానా నేను? మా అమ్మాయి పిల్లి అడిగానా నేను? మా అబ్బాయి పిల్లలు లేదు తెలుసా నీకు? అయితే అవి ఇస్తాడు. మతీశ్వర్ ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆరోగ్యం ఇస్తాడు. నీకేది కావాలో అన్ని ఇస్తాడు. కానీ అడగాల్సింది ఏంటంటే, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేస్తే బతకలేనయ్యా, నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేకయ్యా. ఎందుకు తీసివేకు, త్రోసివేకని అంటున్నాడంటే, ఆ రెండు ఉంటే దేవుని ఎదుట సరిగ్గా నిలబడే అవకాశాలు మనకే ఉంటాయి. కాబట్టి ఆ భక్తులు అడిగేవన్నీ మనం అడగక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు నేను ఎలా విడిచిపెడతాడు? ఆకాశ పక్షులు తెలుసు కదండి, రకరకాల పక్షులు సమయానికి ఆహారము అసలు రెడీ ఉండవండి. కాకులు 2 వస్తాయండి మా ఇంటికి, 2 ఎన్ని ఇక్కడ నుంచి మా మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి ఉన్నాయండి ముసలి కాకులు 2 కూడా. ఏ లోపల అయ్యగారు టికెట్ చేసినా కూడా అవి వచ్చేస్తాయి, ఈయనకి తెలిసిపోతాయి, వచ్చేస్తారు బయటికి. 2కి సరిపో ముక్కేసి వేసేసి వెళ్ళిపోతారు. నేను మరి చూసుకోనా, అత్తమాట గోల్ చేసేస్తున్నాయి. కానీ నేను చూసుకుని నేను తిని దాంట్లో కొత్తంతా వేస్తాను. నాతో పాటు గ్రేసు పిల్లలు మోజేసి అందరూ ఇంక చూడండి ఎంత సంపాదన. వండుకున్నవాడి కంటే అని చెప్పండి అమ్మా, వండుకున్నవాడి కంటే దండుకున్నవాడికి ఏం కూర బాబా అంటే 66 కూరలు, ఎందుకంటే 66 ఇల్లు, వాళ్ళకి కూర కాదు. ఆకాశ పక్షులు నాయన పోషిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. నేను నన్ను విడిచిపెడతారా చెప్పండి? నీకు నాకు పువ్వులు చూసారా? రోజా పువ్వు చూడండి, సూపర్ ఉందండి. వెళ్తావా దగ్గరికి వెళ్ళవా? మన దగ్గర పువ్వులు పూసినప్పుడు అలా అత్తమాట ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్తాను. ప్రార్థన అవ్వకముందు మరి బాధ కదా, గమనా వెళ్ళి బావు నీ డ్రెస్ సూపర్ ఉందని చెప్తాను. అంటే అన్న అవుతాయి పువ్వులు. హల్లెలూయా. ఎందుకు అట్లా డ్రెస్ వేసింది ఎవరు చెప్పండి? ఎల్లో కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్, క్రీమ్ కలర్, చాలా డిగ్నిటీ కలర్లు అన్నీ కూడా పువ్వులు పోస్తూ ఉంటాయి తెలుసండి. ఎవరండి డ్రెస్సులు ఎత్తా? మీరా? మేమా? నాకు అసలు సేరలు లేవు, కాదు అందుకే మీకు డ్రెస్సులు లేవు, ఉండవు. ఉన్నా ఏంటి పువ్వా అడుగుతున్నావా? అయ్యో నా డ్రెస్ నీకు సరిపోదా. కాబట్టి దేవుడు వాటికి మంచి డ్రెస్సెస్. హల్లెలూయా. మరి ఎవరు ఇస్తున్నారా చెప్పండి? ఇస్తున్నాడు లేదా? అవి తీసుకుని ఆయన స్తుతిస్తాయి. కాబట్టి వాటి గురించి దిగులు పడకండి. మీరు దేనికంటే వాక్యం చదవాలి ప్రభా. లేచిన వెంటనే కొంతమంది వాక్యం చదువుతూ పైలేళ్ళ వరకు బాగా చెప్తారు. వాక్యం మనసు చదవకుండా ఏడు రాష్ట్ర గారని సోడవరం ఇంటికి వెళ్ళానండి. ఆయన వాక్యం చదవడానికి ఇచ్చాం. ఇస్తే పైలేళ్ళు గంభీరంగా చెప్పాడు, ఎక్కువ నా కాపరి చెప్పండి అన్నాడు. మేము కూడా నాతో పాటు నేను చెప్పాను. ఇంకంతే మంచిగా గల చోట్ల నువ్వు చెప్తానే రెప్పలు ఎవరికండి? మళ్ళీ వయసు నుండి చెప్తున్నాను, 30 సంవత్సరాలు ఉంటాయి. అంటున్నాడు. నత్తా ఇంతలో ఎప్పుడు వచ్చేసింది ఎంత అనుకుంటున్నాను నేను. అప్పుడు వెళ్ళి చూడకుండా ఏం చేస్తాం, సేవకులు కదండి, చూడకుండా రే బాబు రే ఏంటంటే నీళ్ళు కూడా మాకు కట్టుకుంటాను. కొంతమందికి అండి ఆదికాలం నుంచి నిర్గమ, లేవియా, సంఖ్య వచ్చేస్తాయి, బాగా చదువుకుంటూ వచ్చేస్తారు. మళ్ళీ ఆగతారు. కొంతమంది అండి 10 రోజులు బాగా ప్రార్థన చేస్తారు, 5 రోజులు చేస్తారు, నెల చేస్తారు, సంవత్సరం చేస్తారు, మళ్ళీ ఆపెడతారు. యా ప్రభా అంటే అలసిపోయాం కదండి, అత్తమాటికి 10 సంవత్సరం ప్రార్థన ఏంటి, ప్రతిరోజు ప్రార్థన. ఇవి లేకపోతే కనుక చాలా ఇబ్బంది అండి. అందుకని మీ బుర్ర తినేస్తాను అత్తమాట, నాకు మైకి ఇస్తే చాలు, ఈవిడికి మైకి ఇస్తే చాలు, బొమ్మలు తినేస్తాను. వాక్యము ప్రార్థన లేకపోతే చెప్పండి మీ జీవితంలో ఏది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి ప్రార్థన ఆపేసిన వాళ్ళు మళ్ళా ప్రార్థన చేయండి. వాక్యం చదవడం ఆపేసిన వాళ్ళు మళ్ళా వాక్యం చదవండి. వాక్యం చదివేటప్పుడు వాక్యంలో ఏం రాసి ఉంచాడో దేవుడు అది మన జీవితాలకి అన్వయించుకున్నప్పుడు దేవుడు గగనము చీల్చుకుని నీ చెంతకు వస్తాడు. నేను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు వచ్చిన బాధరా బాబు మీద అనుకోకుండా ఒక అరగంట చేర్చుడు ప్రార్థన రోజుకి, నీ జీవితం ఎలా మారిపోతాం. ఒక రోజుకు ఒక అధ్యాయం చదువు చూడు, నీ పరిస్థితి ఎలా మారిపోతాం. ఆవలించి చూసేస్తా నాలో అలాగా కార్తీక దీపం
మొగల రేకులు, ఓట రేకులు, ఎండి రేకులు, ఆ రేకులు, ఈ రేకులు అని చూద్దాం. వాక్యము ఛానల్ పెట్టుకునేసరికి అంటా ఉంటుంది. ఇది ఒక మ్యూజిక్ అయిపోతుంది. వాక్యం చూసేటప్పుడు కొంచెమైనా మనకి తెలుగులో చెప్తున్నాను ఏంటంటే సిగ్గు కొంచెమైనా ఏముండాలి చెప్పండి. ఇది నేనన్న మాట కదండి బాబు, బైబిల్లోనే సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఎవరో యెహోవా సిగ్గుమాలిన అంటే వాళ్ళకి సిగ్గే ఎన్ని తిట్టినా ఉండదని కొంతమంది. చేసుకున్నామా ప్రార్థన చేసుకున్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయమంటే అబ్బే. ప్రియులారా గమనించండి, ప్రార్థన వాక్యం ఉన్నప్పుడు దేవుడు గగనము చీల్చుకుని నీ చెంతకొచ్చి నీకు సహాయం చేసి నీ స్థితిని మార్చబోతున్నాడు. కాబట్టి మనస్సేని రిజికేని మనం చూసినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత డిఫరెంట్ అయిపోయింది చూసావా? తండ్రి కొడుకులే కానీ తండ్రి భక్తిపరుడు, కుమారుడేమో భక్తి హీనుడు. ప్రార్థన చేసుకుంటున్నావా? భర్త వచ్చి భార్య చేసుకుంటున్నావా? చేసుకో. మరి నువ్వేం చేస్తావు? భార్య పక్కన మోకరించుకుంటా కాసేపు మోకరించుకో. భర్త ప్రార్థన పక్కన మోకరించి ఇద్దరు చేసి కలిపి ప్రార్థన. పిల్లలు కుటుంబారాధన చేస్తున్నారా? చేతులు ఎత్తండి. కుటుంబాలు ఉన్నాయి, మాకు కుటుంబారాధన చేత కనుకున్నారు. సోదరున్నాయి. కుటుంబారాధన చాలా ప్రాముఖ్యము. ప్రత్యేక ప్రార్థన చాలా ప్రాముఖ్యము. వేకుజామున చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. దేవుడు గగనము చీల్చుకుని దగ్గరికి వస్తాడు. రావడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు పిలవాలి కాబట్టి. పిల్లరా గమనించండి, ఆలోచించండి. ఈ 3 అంశాలు మనం నేర్చుకున్నాము. ఈ రాకడ సమయంలో, అంత్య దినాలు, అపాయకరమైన దినం దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేనికోసం భయపడక కానీ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, ఏం చేయాలో నేర్చుకున్న తర్వాత ప్రభు కొరకు ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుని నామానికి మహిమ కలిగి మన బ్రతుకులు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తలల నుంచి. హల్లెలూయా, హల్లెలూయా.